డుగుడుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. వార్తలు చదువుతున్న నితినయ. డుగుడుగు వార్తలు నితినయ నిలగడు నీతులు చెప్పాడు. నమ్మితే నా మాట నమ్ము, లేకపోతే నా నమ్ము. వార్తలు మాత్రం కలుపుతాం. చూసి నవ్వితే నీ ఆరోగ్యం సురక్షితం, ఇంకొకరు చూపెడితే నీ ఆయుష్ అనంతం. నియోజకవర్గ దళితులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న అసెంబ్లీలో దళిత స్పీకర్ సాక్షిగా మా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు 2వ విడత విడుదల చేయాలని నేను డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు 2800 మందికి 5 లక్షల రూపాయల వరకు 2వ విడత రావాల్సింది ఉంది. దాంతో పాటు ఇంకో 3000 మందికి 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు దళిత బంధు రావాల్సి ఉంది. ఖచ్చితంగా విడుదల చేయాలని మొన్న నేను అసెంబ్లీ సాక్షిగా, ఇలా దళిత స్పీకర్ సాక్షిగా నేను డిమాండ్ చేయడం జరిగింది. ఇలా మీరు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇలా పేద దళితుల మీద మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కౌశిక్ రెడ్డి గారి మాటలు, ఊతదంపుడు మాటలు, రెచ్చగొట్టేటువంటి మాటలు ఈ నియోజకవర్గ ప్రజలు గాని దళిత బంధువులు గాని ఎవరు పట్టించుకోకూడదని చెప్పి పేరున మనవి చేస్తారు. ఇలా మీ కొత్త పైసలు ఇచ్చేదేం లేదు. ఆ డబ్బు ఆల్రెడీ కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళ అకౌంట్ లో ఆల్రెడీ ఉన్నది. ఆ అకౌంట్ లో ఉన్న డబ్బును కూడా మీరు విడుదల ఎందుకు చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. ఈ మంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కరీంనగర్ జిల్లా మంత్రిని నేను చెప్పుకుంటా ఉంటాడు. నేను అడుగుతా ఉన్నా, ఇలా మీ ప్రజాపాలన అంటే ఇదేనా అని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మంత్రులను అడుగుతా ఉన్నాను. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? ఇలా ప్రజావాణిలో ఇలా దరఖాస్తు ఇవ్వడానికి ఇలా పేద దళిత మహిళలు, యువకులు, పురుషులు అందరూ కూడా పోయి ఇవ్వడానికి పోతే వాళ్ళని అరెస్ట్ చేయడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేసినటువంటి పరిపాలనకు గత 9 సంవత్సరాలు ప్రతిరోజు నల్ల చొక్కా వేసుకోవాల్సిన పరిస్థితి ఉండే. నేను వెంటనే పోలీసు వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వెంటనే విడుదల చెయ్యాలి. దాంతో పాటు ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మంత్రులను అందరినీ కూడా అడుగుతా ఉన్నాను, మరొకసారి డిమాండ్ చేస్తా ఉన్నాను. 2వ విడత దళిత బంధు ఆగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ కౌశిక్ రెడ్డి, ఆ తర్వాత ఆయన గత ప్రభుత్వం. ఈ 2వ విడత దళిత బంధుని వెంటనే మీరు విడుదల చెయ్యాలని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. లేకపోతే రాబోయే కాలంలో మీరు తీవ్రమైన పరిణామాలు ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దళితుల పక్షాన మీరు ఎదుర్కొంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలపడానికి ఇవాళ నేను నల్ల షర్టుతోని కూడా ఇవాళ ఈ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఆ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి తర్వాత ఈ కౌశిక్ రెడ్డి. మీరు పోయినసారి గెలిచి మొత్తం ఒక్కొక్కరి దగ్గర పైసలు బాగానే వసూలు చేసినట్టుగా. ఏ పత్రిక అమ్మా నీది? నాది నిన్నటి పత్రికే. నువ్వు అన్ని కొంచెం అడగకు. ఆల్రెడీ పైన వాళ్ళందరికి ముట్టినాయి, నువ్వు కూడా పిడిస తీసుకో.